హాయ్ అండి. ఈ బ్లౌజ్ అయితే అర్జెంటుగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాల్సి వచ్చిందండి. పెళ్లి బ్లౌజెస్ అయితే ఇచ్చేసాను. ఇదైతే వ్రతం మేనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వమన్నారండి. శారీలో బ్లౌజ్ అయితే బాగోలేదు. హాఫ్ పొట్టు తీసుకుని దీని మీద వర్క్ చేసేవరకు చాలా లేట్ అయిందండి. ఈ వర్క్ చేసేవరకు నైట్ 11:30 అయిందండి. మళ్ళీ పొద్దున్నే వచ్చి 6 గంటలకల్లా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తానికి వచ్చానండి. పొద్దున్నే మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు. పొద్దున్నే నిద్ర లేపి తీసుకొచ్చాడండి. వాళ్ళకి బ్లౌజ్ ఇచ్చేయాలి కదా, కుట్టని తీసుకొచ్చాడండి. నిద్ర మొహం లేచి వచ్చాము ఇద్దరం మేము కూడాను. కుట్టే వాళ్ళు అయితే 9 గంటలకు వస్తారండి. ఈ బ్లౌజ్ ఏమో 9 అయ్యేసరికి నేను ఇచ్చేసేయాలి. అందుకోసం వచ్చి నేనే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి స్టిచ్చింగ్ అయితేను. మా ఆయన అయితే నాకు చాలా హెల్ప్ చేస్తాడండి. నైటు పొద్దుపోయిన దాకా కూడా ఉంటాడండి. మళ్ళీ పొద్దున్నే కూడా తీసుకొస్తాడు. 4 గంటలకు కూడా వస్తాము షాప్కి అయితేను. అప్పుడు దాకా ఉండి వర్క్ చేసి ఇస్తామండి. కస్టమర్స్కి ఇబ్బంది లేకోకుండా ఉండాలని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వర్క్ చేయమని చెప్తాడు. నాకు మంచి మంచి సలహాలు అయితే ఇస్తాడండి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఎలాగోలా పూర్తి చేశాను. ఈ వర్క్స్ అయితే అనుకున్న టయానికైతే అయిపోవండి. ఒకసారి అవ్వకపోతే టెన్షన్ వచ్చేసిద్ది. స్టిచ్చింగ్ కూడా చాలా లేట్ అయిపోయిద్ది. వాళ్ళు ఉండరు కదండి, వెళ్ళిపోతారు. నేనే కుట్టివ్వాల్సి వచ్చిద్ది. అది కొంచెం ఇబ్బంది అయిపోయిద్ది. ఈ వర్కర్స్ కూడా ఉంటేనండి ఒకరు చేతి పని చేసేస్తారు, ఒకరు బుక్స్లు వేస్తారు, అందరం బడి చేసేస్తామండి. తొందరగా అయిపోయిద్ది బ్లౌజు. ఇక వాళ్ళు రానప్పుడు నేనే చేసి ఇవ్వాలి. ఎలాగైనా కస్టమర్స్కి అందివ్వాలండి. టెన్షన్గా ఉంటుంది, బాగా హెవీ టెన్షన్లో చేసి ఇవ్వాలి వర్క్ అయితేను. టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. వాళ్ళ బ్లౌజ్ వాళ్ళకి ఇచ్చేసాము. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్.